నమస్కారం ఇది సంగతికి స్వాగతం. రాష్ట్రంలోని సార్వత్రిక ఎన్నికల సమరంలో మరో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో బరిలో మిగిలే పందెం కోళ్లేమిటో తేలిపోయింది. అప్పటి వరకు ప్రధాన పార్టీలకు దడ పుట్టించిన కొందరు రెబల్స్ చివరి నిమిషంలో అధినేతల బుజ్జగింపులకు తలొగ్గారు. మరికొందరు ససేమిరా అన్నారు. మొత్తానికి ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచార జోరు మరింత ఉధృతం కానుంది. సార్వత్రిక బరిలో మిగిలిందెవరు? ఏ స్థానంలో ఎవరెవరికి పోటీ ఉంది? అసలు సిసలు పోటీ ఎవరెవరికి మధ్య ఉంది? తిరుగుబాటుదారులుగా హడలెత్తిస్తోందెవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు అందించే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీలను హడలెత్తించిన కొందరు తిరుగుబాటు అభ్యర్థులు చివరకు అధినేతల బుజ్జగింపులతో దారికి వచ్చారు. తాడికొండ, మాచర్ల, పలమనేరు, కళ్యాణదుర్గం, చీపురుపల్లిలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చంద్రబాబు సూచనతో తాడికొండలో బెజ్జం సాయిప్రసాద్, పలమనేరులో సుభాష్ చంద్రబోస్, కళ్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరి, మాచర్లలో కొమ్మారెడ్డి చలమారెడ్డి, చీపురుపల్లిలో కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. తెలుగుదేశం అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్లో మాట్లాడుతూ నీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పటం, ఆ తర్వాత పలమనేరు ఎన్నికల ప్రచార సభలో కూడా నీకు ఎమ్మెల్సీ స్థానం అయితే ఎమ్మెల్సీ కానీ లేకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకాశాలు కానీ కల్పిస్తామని చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా మీకు తెలుసని చెప్పి మనవి చేసుకుంటున్నా. ఆ తర్వాత కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాతో ఫోన్లో మాట్లాడుతూ మీరు కలిసి పనిచేసి తెలుగుదేశం అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను చంద్రబాబు నాయుడుకి, నిన్న రాత్రి చెప్పలే కానీ మొన్నటి దినం ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, 14 మీద సిట్ అవుట్ చేయండి, తప్పకుండా పొరపాటు జరిగింది అన్నాడు, నాకు సర్దుకుంటానన్నాడు. కాబట్టి నేను దాన్ని డ్రాప్ చేసుకుని ఇప్పుడే ఇంతవరకు టవల్ కూడా వేసేది లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటే నేను ఇండిపెండెంట్గా వేసాను కాబట్టి ఈ పచ్చ టవల్ వేసుకొని పెద్ద మనిషి కాదనేటువంటి ఉన్నాను. కాకపోతే నేను పెద్ద మనిషి తరగా మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని. కొన్ని చోట్ల అధిష్టానం బుజ్జగింపులు పనిచేయలేదు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున కంఠంనేని రవిశంకర్ పోటీలో ఉన్నారు. ఇదే స్థానంలో వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా గుడివాక శ్రీమన్నారాయణ పోటీలో ఉన్నారు. విశాఖ జిల్లా పాడేరులో వైకాపా తిరుగుబాటు అభ్యర్థులుగా కుడా కృష్ణారావు, బోయిన సత్యనారాయణ బరిలో మిగిలారు. రాజంపేట పార్లమెంటు భాజపా అభ్యర్థి మహేశ్వరరెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నామపత్రాలు ఉపసంహరణ తర్వాత సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో మొత్తం 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో మొత్తం 32 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రధాన పార్టీల నుంచి ఎవరూ తిరుగుబాటు అభ్యర్థులు లేరు. ఆ ఇద్దరు సోదరులు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు. దశాబ్దాల పాటు తమ ఆధిపత్యం కొనసాగించిన వీరు ఇప్పుడు తమ వారసులను బరిలో దింపుతున్నారు. తాము పోటీ నుంచి తప్పుకున్నా తనయుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. జేసీ సోదరులకు సవాలుగా మారిన అనంతపురం ఎంపీ స్థానంలో తాజా రాజకీయ పరిస్థితిపై ప్రత్యేక కథనం. అనంతపురం పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. జేసీ సోదరులకు కంచుకోట వంటి తాడిపత్రి నియోజకవర్గంలో తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుకొని కుమారుడు అస్మిత్ రెడ్డికి టికెట్ ఇప్పించారు. అనంతపురం తెదేపా సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని లోక్సభ స్థానంలో దించారు. జేసీ సోదరులిద్దరూ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న క్షేత్రస్థాయిలో గ్రామస్థాయి, మండల స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించి వారసుల విజయం కోసం పావులు కదుపుతున్నారు.
అనంత ఎంపీ స్థానం పరిధిలోని రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కాలవ శ్రీనివాసులు అసెంబ్లీ తెదేపా అభ్యర్థిగా పోటీకి నిలిచారు. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి కాలవకు అభిప్రాయ భేదాలున్నాయి. దీపక్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పోకడ కుమారుడి విజయానికి అవరోధంగా భావించిన దివాకర్ రెడ్డి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. ప్రస్తుతం రాయదుర్గం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులు, దీపక్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పవన్ రెడ్డి కలిసి ప్రచారంలో ముందుకెళుతున్నారు. జిల్లా బాగుపడాలా, రాష్ట్రం బాగుపడాలా, మనకున్నటువంటి వ్యక్తిగత విభేదాలు పక్కన పెడదాం. పాపం ఎట్లా ఉంటాయి రాకుండా దువ్వి రొత్త అరిసి రొత్త ధూమ్ధామ్ చేసి ఇద్దరు కలుపుకొని చేసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. ఒకవైపు ఎంపీ దివాకర్ రెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, మిగతా నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తాం. ఈ జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కలిసికట్టుగా పనిచేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను. జేసీ దివాకర్ రెడ్డి 7 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల తాను సూచించిన అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని అధినేత చంద్రబాబు నాయుడు వద్ద గట్టిగా పట్టుబట్టారు. అందుకే సింగనమల టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు కాదని బండారు శ్రావణికి ఇచ్చారు. కళ్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి బదులుగా ఉమామహేశ్వర నాయుడుకు ఇచ్చారు. గుంతకల్లులో టికెట్ దొరకని తెదేపా నేత మధుసూదన్ గుప్తా జనసేన నుంచి బరిలో దిగడం తెదేపాపై కొంత ప్రభావం చూపే అవకాశముంది. ఈ 3 స్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుతో పాటు ఎంపీగా నిలబడిన కుమారుడికి కూడా మరో ఓటు వేయించాల్సిన బాధ్యతను తెదేపా అధిష్టానం దివాకర్ రెడ్డి భుజస్కంధాలపై పెట్టింది. ఆల్రెడీ నేను ప్రతి గ్రామం తిరిగిన భారతదేశంలో మొట్టమొదటి నాయకుడిగా నా అభిప్రాయం. అండ్ ఐ హావ్ చెక్ దట్స్ రైట్. ప్రతి గ్రామం తిరిగి ఏంటి వాళ్ళ సమస్య. అందుకే చాలా మంది ఎలక్షన్ అంటే ఏదో ఆ లాస్ట్ 10 రోజులు 20 రోజులు అందుకే చాలా మాకు టైం సరిపోవడం లేదంటారు. నాకైతే చాలా టైం ఉందండి. మా జిల్లాలో నీళ్ళు ఇచ్చినోడికి పట్టం కడతారు. ఎవరిస్తున్నారు తెలుసు. ఎప్పుడు మేము కళ్ళల్లో కూడా కళ్ళని చోట కూడా నీళ్లున్నాయి. ఇప్పుడు వైకాపా నుంచి అనంతపురం లోక్సభ స్థానానికి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన తలారి రంగయ్య బరిలో ఉన్నారు. ఈయన వెలుగు అధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంత ఎంపీ పరిధి అన్ని నియోజకవర్గాల్లో అధికంగా ఉన్న వాల్మీకి ఓటర్లు తనను ఆశీర్వదిస్తారన్నది రంగయ్య ధీమా. తెదేపా నుంచి అసెంబ్లీ బరిలో ఉన్న మంత్రి కాలవ శ్రీనివాసులు అదే సామాజిక వర్గానికి చెందినవారు. రాయదుర్గంలోని వాల్మీకులు అసెంబ్లీ ఓటు కాలవ శ్రీనివాసులకు, ఎంపీ ఓటు తనకు వేస్తారని తలారి రంగయ్య భావిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు, జేసీ దివాకర్ రెడ్డి మాత్రం 2 ఓట్లు సైకిల్కే వేయాలంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ ఉపాధి హామీలోనే నేను అమలుకు మొదటి ఆఫీసర్ని ఈ జిల్లాకి. ఈ జిల్లాలో డిఆర్డీఏ చరిత్రను చూసుకుంటే పీడీ రంగయ్యని మర్చిపోరు. ఆ చరిత్ర అట్లా ఉంటుంది. అది అంతేకాకుండా అవతల ఉన్న వాళ్ళు కూడా ఆ స్థాయికి, అది ఇప్పుడు 3వ తరం వస్తూ ఉంది. నమ్మకాలు కూడా ఆ స్థాయిలో ఉండవు కదా. కష్టాలు స్వయంగా అనుభవించిన ఆకలిని, అప్పుల్ని, అవమానాన్ని అనుభవించి సెల్ఫ్ మేడ్ నేను తయారై వచ్చిన వాడిని. అతను వేరే కదా. రెండింటికి తేడా చూస్తారు. మొత్తంగా ఓవైపు అసంతృప్తులను దారికి తెస్తూ వేగంగా పావులు కదుపుతున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డితో పాటు తెదేపా అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లోపాలు వివరిస్తూ తమ నవరత్నాలపై ప్రచారం చేస్తూ వైకాపా అభ్యర్థి రంగయ్య గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒక్క పథకం రోజుకు లక్షలాది మందికి కడుపు నిండా భోజనం పెడుతుంది. నిరుపేదల ఆకలి మంటలు చల్లార్చింది. బతుకు జీవుడా అంటూ కాలం గడిపే బడుగు బలహీన వర్గాలకు అక్షయపత్ర అయ్యింది. రోజంతా కాయకష్టం చేసేవారి పాలిట వరమైంది. పేదల కన్నీళ్లు తుడిచేందుకు తెదేపా ప్రభుత్వం తీసుకున్న ఆ సత్సంకల్పమే అన్నా క్యాంటీన్. పేదవాళ్ళము ఆ 5 రూపాయలు భోజనం తినడానికి వచ్చినాము. ఆ ఎండలకి శ్వాసరిపోతాను. ముసలి వాళ్ళము, పేదవాళ్ళము. తండ్రి 5 రూపాయలకు భోజనం పెడతాము. నీకెంత పుణ్యమో. అన్నము, కూర, పప్పు, సాంబారు, పెరుగు 4 రకాలు 10 రకాలు వేసి పెట్టాడు. 100 రూపాయలు భోజనం లాగా ఉందండి ఈ భోజనం పథకం ఎప్పుడు ఉండాలి నాయన. చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి. అందరు బక్క బడుగు అనుకూలంగా తింటారు, బాగుంటుంది. 5 రూపాయలకి 10 రూపాయలకి కూర రావట్లేదు. 5 రూపాయలు భోజనం పెడుతున్నారంటే మంచిది. మా కడుపు నిండా ఆనందంగా ఉంది. ఇది అన్నా క్యాంటీన్లు ఇస్తున్న భరోసా. చేతిలో 5 రూపాయలుంటే చాలు కడుపు నిండా అన్నం తినవచ్చున్న ధైర్యం ఇప్పుడు ఎంతో మంది పేదలది. పెట్టెల నుంచి వస్తాము, ఉదయం టిఫిన్కి వస్తాము, భోజనానికి వస్తాము.
ఒక్కోసారి రాత్రి వస్తాం, ఒక్కోసారి రాము. మేము రోడ్డు మీద పని చేసుకుని ఉంటున్నాం. మాకు తృప్తిగా ఉంది. అంతే, ఆదాయం సంగతి పక్కన పెడితే నేను సంటి పిల్లలతో చేసుకోలేకపోయినందుకు కూడా ఉపయోగపడదు. మంచిదనే వృద్ధులకైనా, తల్లిదండ్రులు చూడని పిల్లలు ఉన్నారు వాళ్ళకైనా, మాలాటి వాళ్ళకైనా మంచిదే. పథకం పెట్టిన దాని వలన పేదలందరూ బాగా అందరూ వచ్చి కడుపు నిండా భోజనం చేసుకుని వెళ్తున్నారు సార్. మంచిగా ఉంది సార్. హామీల అమల్లో భాగంగా ఏడాది క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో 110 పురపాలక సంఘాల పరిధిలో 200కు పైగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎండాకాలము పేదలు చచ్చిపోతారని 5 రూపాయలకు భోజనం పెట్టి జనాలు పెంచుతాండ్రు, ఉపకారం చేస్తాండ్రు. ఇది లేకపోతే ఏం పరిస్థితి మాకు వచ్చిన ఈ జనాల కళ్ళు 50 రూపాయలు తీసుకుంటున్నారు, 120 రూపాయలు తీసుకున్నారు. 5 రూపాయలు కేవలం పెడుతున్నా అంటే అది ఆయన పుణ్యమే కదా. డబ్బులు లేక ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అతి తక్కువ ఖర్చుతో కడుపు నిండా భోజనం అందించడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యం. అన్నా క్యాంటీన్లలో రోజూ 3 పూటల 5 రూపాయలకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. అందుకు 73 రూపాయలు ఖర్చవుతున్నా 58 రూపాయల రాయితీ ప్రభుత్వం భరిస్తూ 15 రూపాయలే వసూలు చేస్తుంది. అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుచోట్ల అమలవుతున్న వివిధ పథకాలు పరిశీలించింది. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు, ఒడిశాలోని ప్రభుత్వ ఆహారశాలలు సందర్శించి వాటికంటే మెరుగ్గా వీటి నిర్వహణ ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. ముందు రాష్ట్రంలో 6 చోట్ల ప్రయోగాత్మకంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఆదరణ చూశాక కార్పొరేషన్లు, పురపాలికలకు విస్తరించారు. అక్షయ్ పాత్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. 15 రూపాయల భోజనం ఎక్కడ దొరుకుతుంది? 5 రూపాయల భోజనం 3 పూట్ల 15 రూపాయలు ఎక్కడ దొరుకుతుంది? 50 రూపాయలు ఏంది ఒక పూటకు మీల్స్ దొరకదు. అటాటి చంద్రబాబు నాయుడు ఏ ఉన్నగా చేపించి పెడతాడు అన్నా క్యాంటీన్ అనేసి. ఇది ఎంతో మంచి కార్యక్రమం. దీన్ని అంటే ఇది లెక్క అంటే ఆకలితో ఉన్నవాడికి ఇది ఎంతో అంటే పిలిచి అన్నం పెట్టినట్టే. రోజువారీ కూలీ పనుల కోసం వెళ్లేవారికి అన్న క్యాంటీన్లు వరంగా మారాయి. నిద్రలేచి పని ప్రదేశానికి చేరుకుంటే చాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళ కడుపు నిండా అన్నం తిని ఇంటికి తిరిగి రావచ్చు. హోటల్లో పోయి తినాలంటే 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ బాగానే ఉంటుందిగా, 10 రూపాయలు అయితే సరిపోతుంది. ఉన్నోళ్ళు పేదోళ్ళు బాగా అన్నదానం, అక్కడ తిన్నోళ్ళు అయితే అక్కడ తింటారు. లేనోళ్ళకి 5 రూపాయలు భోజనం టిఫిన్. ముందు అక్కడ తినోళ్ళు భోజనం ఎక్కడ కొనుక్కొని తినోళ్ళు. ఇప్పుడు అన్నదానము చంద్రబాబు నాయుడు ఫ్రీగా 5 రూపాయలు అన్నా క్యాంటీన్ అని ఇచ్చాడు. చాలా బాగుంది భోజనము. ఇంత భోజనము మన ఇంట్లో కూడా టయాన్ని చేసుకోలేము. మనం టయానికి భోజనం దొరుకుతుంది. ఇంత పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అన్న క్యాంటీన్లు అందుబాటులో లేకముందు కూలీ డబ్బుల్లో చాలా భాగం అన్నానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కష్టార్జితం మిగులుతోందని సంతోషపడుతున్నారు శ్రామికులు. 5 రూపాయల భోజనం చాలా బాగుంది, బాగానే ఉపయోగపడుతుంది. పని చేసుకునే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కొంచెం కంఫర్ట్ జోన్ ఉంది. 5 రూపాయల భోజనం అంటే వాళ్ళు పని చేసుకునే ఇంట్లో బయట ఖర్చు పెట్టకుండా, బయట భోజనం అనుకోండి ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు ఇట్లా అవుతుంది. ఇక్కడ అనుకోండి 5 రూపీస్తో వాళ్ళకి సింపుల్గా భోజనం అయిపోతుంది. అన్న క్యాంటీన్లున్న ప్రాంతాల్లో కూలీలు చద్దిమూటలు, అన్నం డబ్బాలు తెచ్చుకోవడం మానేశారు. వెళ్లిన పని చేసుకుని క్యాంటీన్ సమయానికి అక్కడికి చేరుకుంటున్నారు. మేము టైలరింగ్ చేస్తామండి, తరచుగా వస్తాం. శుభ్రంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం. పక్కన విలేజ్ నుంచి వస్తామండి. ఇంతకుముందు బాక్స్ తెచ్చుకునే వాళ్ళం, అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి మాకు బాగానే ఉంటుంది, బాగానే తింటున్నాం, బాగానే చేస్తున్నాం. బాగుండదు, టేస్ట్ కూడా బాగుంటుంది. పేద ప్రజలకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది. చాలా ఇక్కడ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి అందరికీ దూర ప్రాంతాల నుండి వస్తారు. సమయానికి ఇవ్వడము ప్రభుత్వము మంచి సౌకర్యాన్ని కల్పించింది. ఆస్పత్రులు, ఏదైనా పని మీద పట్టణాలకు వచ్చేవారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్న క్యాంటీన్లు. మజ్జిగ ప్యాకెట్, టీ నీళ్లు తాగాలన్నా 5-10 రూపాయలవుతున్న ఈ రోజుల్లో అంతే మొత్తానికి కడుపు నిండా అన్నం పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతా. బాగుంది, బాగుంది, బాగా 5 రూపాయలు. అప్పుడు ఎవరు 50 రూపాయలు, 60 రూపాయలు. మాకు మేలే. 2000 పింఛన్ ఇస్తారు, అన్నం పెడుతున్నారు, అన్నీ ఇచ్చారు బాబు. ఇగో ఇప్పుడు ఇదిగా పడిపోనామా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామా, కొట్టేశారా, అన్నీ చేశారా బాబు. భోజనం ఎక్సలెంట్గా ఉంది సార్. నేను 1 మంత్ అవుతుంది ఇక్కడ సిమ్స్లో హాస్పిటల్ చేసి. నేను డైలీ ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం తినేసేవాడిని, సాయంత్రం కూడా వచ్చేవాడిని. 5 రూపాయలు అంటే చాలా మేలు సార్. బయట మేము తిరుపతిలో టీ తాగితే 10 రూపాయలు ఉంది సార్ యాక్చువల్గా అయితే.
మా ఊర్లో టీ 5 రూపాయలు. టీ కాస్ట్ భోజనం పెడుతున్నంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. పాఠశాలకు అన్నం డబ్బా తెచ్చుకోలేని కొందరు విద్యార్థులు అన్న క్యాంటీన్లలోకి వచ్చి భోజనం తిని వెళ్తున్నారు. బాగానే ఉన్నాయి. సాంబారు, బంగాళదుంప, పెరుగు సూపర్ ఉంది. ఇక్కడైతే చాలా కూరలు వేశారు. ఇంట్లో ఒకే ఒక కూర. ఇక్కడ బాగుంది. అన్న క్యాంటీన్లలో తినేవారే కాదు, అక్కడ అన్నం వడ్డించేవారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. వేలాది మంది పేదలకు తమ చేత్తో అన్నం పెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు. కొంతమంది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే సేవ చేస్తున్నారు. సంతోషంగా చేస్తాను. బాగుంది. ప్రతి ఒక్క పేదోళ్ళు వచ్చి బాగా చేస్తారు. భోజనం, వేడి అన్నం, వేడి కూర అంతా బాగుంది. మేము చక్కగా చేస్తాను. మేము గెలుపున ఆనందం ఇంకా ఇలాగా చెయ్యాలనేసి అనుకుంటాను. క్యాంటీన్ ఓపెనింగ్ అయిన కాంచి రోజు కూడా 2 పూటలు వచ్చి నేను సేవ చేస్తున్నాను. అదే జీతం ఏంటలేదు, ఫ్రీగా చేస్తున్నాను. భోజనం బాగుంది, వడ్డన బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ క్లీనింగ్ బాగుంది. 1200 మందికి నా చేత వడ్డించడం చాలా సంతోషంగా ఉంది. బయట తిన్నట్టే అందరికి కూడా గ్లౌజులు అన్ని నీట్గా పద్ధతుల ద్వారా వడ్డించడం అవుతుంది. సంతోషంగా తిని వెళ్తారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలవి. అలాంటి వారికి అన్న క్యాంటీన్ల వల్ల కలిగే మేలు మాటల్లో చెప్పలేనిదే. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్న వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం నెల్లూరు అసెంబ్లీ సీటుది. మంత్రి నారాయణ ప్రత్యక్ష రాజకీయాల అరంగేట్రానికి అదే స్థానాన్ని ఎంచుకోవడం ఆ ఆసక్తిని మరింత పెంచింది. వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే నేపథ్యం కూడా పోటీ రసవత్రం కానుందని సంకేతాలొస్తోంది. నెల్లూరు నగర ఓటర్లు ఏమనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన జనసేన ప్రభావం ఏ మేరకు ఉండనుంది? ఆసక్తి రేకెత్తిస్తోన్న నెల్లూరు నగరం అసెంబ్లీ స్థానం. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి మంత్రి నారాయణ. వైకాపా నుంచి ఢీ అంటున్న అనిల్ కుమార్ యాదవ్. జనసేన నుంచి ఎన్నికల బరిలో వినోద్ కుమార్ రెడ్డి. నియోజకవర్గంలో చేసిన 5,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులే గెలిపిస్తాయని మంత్రి నారాయణ ధీమా. అభివృద్దిలో అక్రమాలే మిమ్మల్ని ఓడిస్తాయి అంటున్న వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. మరి ఈ హోరాహోరీలో గెలుపు ఎవరిది? నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న 1,92,469 మంది ఓటర్లే ఆ విషయం నిర్ణయించనున్నారు. జనసేన అభ్యర్థి వినోద్ రెడ్డి సత్తా తేల్చనున్నారు. మంత్రి నారాయణ విషయాన్నే తీసుకుంటే నెల్లూరు నగరంతో 40 ఏళ్ల అనుబంధం వారిది. స్థానిక వీఆర్ కళాశాల లెక్చరర్గా పనిచేసి నారాయణ విద్యాసంస్థలను స్థాపించి దేశం మొత్తం విస్తరించారు. నెల్లూరులో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కూడా నిర్వహిస్తున్నారు. రెండు 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెదేపా విజయానికి చేసిన కృషికి గాను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నవ్యాంధ్రలో అత్యంత కీలకమైన పురపాలక శాఖ బాధ్యతలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని నారాయణ కూడా సమర్థంగా ఉపయోగించుకున్నారని అంటారు తెలుగుదేశం శ్రేణులు. అందుకు నిదర్శనంగానే ఇప్పుడు ఆయన విజయం కోసం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు గ్రామీణ అభ్యర్థిగా ఉండడం ద్వారా ముస్లిం మైనారిటీ ఓట్లు మంత్రి నారాయణకు కలిసివచ్చే అంశంగా చెప్పుకోవాలి. 1,100 కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, రక్షిత మంచినీరు పథకం పనులు, సిమెంట్ రోడ్లు వంటివి వేగంగా పూర్తి చేయించడం ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్న అంశాలు. ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా నన్ను ఎవరు అడగల. నేను నెల్లూరు నుంచి కంటెస్ట్ చేయలా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, మంత్రి అయినందుకు నా నైతిక బాధ్యతగా నాకైనానే ముఖ్యమంత్రిని అడిగి, సార్ నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేసుకుంటాం, స్మార్ట్ సిటీ డిక్లేర్ చేయండి, ఫండ్ ఇవ్వమంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు 5,264 కోట్లు ఇచ్చారు. వాటి అభివృద్ధి చూసే ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయటం తథ్యం.
ఇక వైకాపా నుంచి బరిలో ఉన్న అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు యువ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. వైద్యుడి నుంచి నాయకుడిగా మారిన ఆయన దూకుడుగానే ఉంటారన్న పేరు ఉంది. ఎమ్మెల్యేగా చేయాల్సినంత అభివృద్ధి చేయలేదన్నదే అనిల్ కుమార్ కు ప్రధాన ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. మంత్రి నారాయణ చెబుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలు, అవినీతి జరిగిందని ఆయన విమర్శిస్తున్నారు. ఈరోజు కేవలం దోపిడీ. ఈరోజు ఏ రోడ్డైనా నాసి రకమే. ఆయన 5,000 కోట్లు కదా అంతా ఆనందం తెచ్చుకొచ్చి ఒక పాంప్లెట్ వేసుకుని డూప్ ప్రచారం తప్ప ఆయన చేసింది శూన్యం. నెల్లూరులో నా మీద ఒక రూపాయి అవినీతి చేసే సాహసం కూడా చేయలేదు. 4 సంవత్సరాల్లో ఒక రాజకీయ నాయకుడి మీద ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే అవినీతి బరుడు అని ఇదేందని. కానీ ఈ రోజుకి ఒక సింగిల్ అవినీతి మచ్చ కూడా నా మీద వేయలేకపోయారంటే అదే నాకు ప్రజలు ఇది ఆశీస్సులో ఖచ్చితంగా నమ్మకంతో పోతాను. ఇక జనసేన అభ్యర్థి వినోద్ కుమార్ రెడ్డి. ఆయన తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నమ్మకమే గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిష్పక్షపాతంగా ఒక సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, సామాన్యులకి అసెంబ్లీకి పంపిస్తున్నారు. నోటు లేనటువంటి ఓటు రాజకీయాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా చూపిస్తానని చెప్పే ప్రయత్నాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక కొడుగ్గా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీకోసం అనుక్షణం పనిచేస్తాను. నిజానికి నెల్లూరు నగరం స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక సమయంలో పలు విధాలుగా ఆలోచించి అన్ని విధాలుగా బలమైన అభ్యర్థిగా నారాయణను పోటీలో నిలిపారు. నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ స్థానంలో పట్టు సాధిస్తే అది ఎంపీ అభ్యర్థి విజయాన్ని సునాయాసం చేస్తుందనేది తెదేపా ఆలోచనగా తెలుస్తోంది. ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికలే పెద్ద పండుగ. సార్వత్రిక నగారా మోగింది మొదలు ఎన్నికల తంతు ముగిసే వరకు ఈ పండుగలో ఎన్నెన్ని చిత్రాలో. 5 ఏళ్ల క్రితం నువ్వా నేనా అన్నట్లు పోటీపడిన అభ్యర్థుల్లో కొందరు మిత్రులైపోతే, కలిసి నడుద్దామనుకున్న వారిలో కొందరు ప్రత్యర్థులైపోయారు. కొన్ని చోట్ల గత ఎన్నికల్లో పోటీపడిన వారే ఇప్పుడు ఢీ అంటున్నారు. మరికొన్ని చోట్ల అటువారు ఇటు, ఇటువారు అటు అయ్యారు. మొత్తం 175 నియోజకవర్గాలు. హోరాహోరీ పోరు. కొంతమంది గాలి సరిపోవడం లేదని సైకిల్ ఎక్కితే, కొంతమంది సైకిల్ నడవడం లేదని ఫ్యాన్ పట్టుకున్నారు. కుప్పం, పులివెందుల సహా 53 నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో పోటీపడ్డ ప్రత్యర్థులే ఇప్పుడు మళ్లీ పోటీలో ఉన్నారు. కాకపోతే కొన్ని చోట్ల అప్పుడు ఒక పార్టీ తరపున పోటీ చేస్తే ఇప్పుడు మరో పార్టీ తరపున బరిలో దిగుతున్నారు. పార్టీలు మారినా మేమే ప్రత్యర్థులం అంటున్నారు. గత ఎన్నికల్లో చిన్న పార్టీల తరపున పోటీ చేసి గట్టి ప్రత్యర్థిగా నిలిచిన వారిలో కొందరు ఈసారి ప్రధాన పార్టీల్లో చేరి మరోసారి సై అంటున్నారు. పాణ్యం నియోజకవర్గం నుంచి 2014లో సోషలిస్ట్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బరిలో దిగిన కె రామ్ భూపాల్ రెడ్డి ఇప్పుడు వైకాపా అభ్యర్థిగా నిలిస్తే, అప్పుడు రామ్ భూపాల్ రెడ్డిని ఓడించిన గౌరు చరిత ఇప్పుడు తెదేపా తరపున బరిలో ఉన్నారు. పీలేరు నియోజకవర్గం నుంచి సి రామచంద్రారెడ్డి గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత స్థానంలో జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి బరిలో దిగిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నిలిచారు. ఇప్పుడు రామచంద్రారెడ్డికి ప్రత్యర్థిగా తెదేపా తరపున కిషోర్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. తెదేపా, వైకాపా అధినేతలపై 2014లో ఎవరైతే పోటీ పడ్డారో ఈసారి కూడా వారే బరిలో ఉన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబుపై వైకాపా అభ్యర్థి కె చంద్రమౌళి మరోసారి పోటీ పడుతుండగా, పులివెందులలో జగన్ పై తెదేపా అభ్యర్థి ఎస్ సతీష్ రెడ్డి పోటీ పడుతున్నారు. నంద్యాల, ఆళ్లగడ్డల్లో 2014లో పోటీ చేసిన భూమా దంపతుల స్థానంలో వారసులు బరిలోకి దిగారు. అప్పట్లో భూమా దంపతులకు ప్రత్యర్థులుగా నిలిచిన శిల్పా మోహన్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి స్థానాల్లో వారి కుమారులు పోటీ పడుతున్నారు. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ పడుతుండగా, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, గంగుల విజేంద్రనాథ్ రెడ్డి తలపడుతున్నారు. నందిగామలో గత ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ రావుకు ప్రత్యర్థిగా నిలబడిన మొండితోక జగన్మోహన్ రావు ఇప్పుడు ప్రభాకర్ రావు కుమార్తె సౌమ్యతో తలపడుతున్నారు. పరిటాల సునీత స్థానంలో ఆమె కుమారుడు శ్రీరామ్ బరిలో నిలవగా, వైకాపా ప్రత్యర్థిగా ఈసారి కూడా ప్రకాష్ రెడ్డి పోటీకి దిగారు. గత ఎన్నికల్లో విమర్శనాస్త్రాలు సంధించుకున్న వాళ్లలో కొందరు ఇప్పుడు మిత్రులైపోయారు. కడప జిల్లా జమ్మలమడుగులో గత ఎన్నికల్లో తెదేపా తరపున పి రామసుబ్బారెడ్డి, వైకాపా తరపున సిహెచ్ ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం వీరిరువురు తెదేపాలోనే ఉన్నారు. రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు శాసనసభ అభ్యర్థిగా, ఆదినారాయణ రెడ్డి కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, కర్నూలు జిల్లా శ్రీశైలం శాసనసభ స్థానాల్లో గత ఎన్నికల్లో ఉన్న ప్రత్యర్థులే ఇప్పుడు పోటీ పడుతున్న పార్టీలు మాత్రం తారుమారయ్యాయి.
ఎంపీ స్థానాల విషయానికొస్తే 25 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గత ఎన్నికల్లో తలపడిన పాత ప్రత్యర్థులు ఈసారి పోటీ పడటం లేదు. కడప, రాజంపేట మినహా వైకాపా అన్ని ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. తెలుగుదేశం 10 ఎంపీ సీట్లలో సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Thank you.